స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీకి ఇచ్చినంత ప్యాకేజీ ఇవ్వలేదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు. రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు సాగుతున్నాయని, ప్రజలు కూడా అంతా గమనిస్తున్నారంటున్న హరిబాబుతో మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు ఖమ్మంపాటి హరిబాబు వివరణ ఏ రకంగా ఇస్తారన్నది అడిగి తెలుసుకుందాం. హరిబాబు గారు, మీరు ఢిల్లీ వచ్చారు, మీ నాయకులంతా కేంద్ర మంత్రులందరినీ కూడా కలిశారు, ఆర్థిక మంత్రి స్వయంగా కలిశారు, ఆయన అనేక అంశాలను వివరించారు. విమర్శలు చాలా వస్తున్నాయి. మీకేమనిపిస్తుంది? చాలా సంతృప్తికరంగా ఉందంటారా, లేకపోతే ఇంకా ఏదైనా చేస్తే బాగుందనే అనిపిస్తుందా మీకు? ఇవాళ విమర్శలు సహజం. రాజకీయ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు విమర్శించడం సహజం. అలాగే ఈరోజు ప్రత్యేకంగా విమర్శించే వాళ్ళు మాట్లాడేది, మీరు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇవాళ నేను చెప్పే సమాధానం ఏంటంటే, ప్రత్యేక హోదా వలన ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ కలుగుతాయో వాటికి ఎటువంటి ఇబ్బంది లేని రీతిలో ఇవాళ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఏ కేంద్ర ప్రభుత్వము ఏ రాష్ట్రానికి చేయనంతటి సహాయాన్ని ఈ ప్యాకేజ్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. ప్రత్యేకించి ఇవాళ పోలవరం ప్రాజెక్టు విషయంలో జాతీయ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్కు జీవన నాడి లాంటి ప్రాజెక్టు, మనకిది ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుని 2014 తర్వాత అయ్యేటువంటి ప్రతి ఖర్చుని, ప్రతి రూపాయిని 100% కేంద్ర ప్రభుత్వం భరాయిస్తామని చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అంతకంటే మంచి సహాయం మరొకటి ఉండదు. అలాగే రెవెన్యూ లోటు విషయంలో 14వ ఆర్థిక సంఘం చెప్పిన 22,000 కోట్లు ఇస్తున్నారు. అలాగే 2014-15కు సంబంధించి ఇప్పటికే సుమారు 4,000 కోట్లు ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి లోటును కూడా దఫాలుగా మేము ఇస్తామని చెప్పి ఆర్థిక మంత్రి గారు చెప్పారు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేంద్ర సంస్థలు అనేక మంజూరు చేశారు. వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా కోట్లాది రూపాయల ప్రాజెక్టుల్ని ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేయడం జరిగింది. నాకు తెలిసి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ కేంద్ర ప్రభుత్వము దేశంలో ఏ రాష్ట్రానికి 2 సంవత్సరాల్లో చేయనంతటి సహాయాన్ని అనేక రెట్టింపుల సహాయాన్ని ఆంధ్రప్రదేశ్కు చేసింది. అయితే ఒకటిసారి ఈ నేపథ్యంలో మీకు ఒక చాలా సూటి ప్రశ్న అడగాలి. మీ మిత్రపక్షం నాయకుడు, జనసేన అధ్యక్షుడు కాకినాడ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిస్తే బీజేపీ పొట్టలో పొడిచింది అని చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరి వ్యాఖ్యలైనా కానీ, ఆందోళన అయినా కానీ దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? రాష్ట్ర విభజనకు కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీలు మాత్రమే కాదు, విభజనకు మేము అంగీకారమని తెలుగుదేశం పార్టీ ఉత్తరం ఇచ్చింది, సిపిఐ ఇచ్చింది, వైఎస్ఆర్ పార్టీ ఇచ్చింది, టీఆర్ఎస్ ఇచ్చింది. సిపిఎం మాత్రం మేము సమైక్యం, కానీ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పింది. కాబట్టి ఇదేదో ఒక పార్టీయో 2 పార్టీలో చెప్తే రాష్ట్ర విభజన జరిగిందనుకుంటే పొరపాటు. డిసెంబర్ 2009లో ఆనాటి ముఖ్యమంత్రి రోషయ్య గారు పెట్టిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు కూడా రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడినాయి, తీర్మానం చేశాయి. ఆ తీర్మానానికి అనుకూలంగానే చిదంబరం గారు ప్రకటన చేశారు. మేము చిత్తశుద్ధితో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం చేసే పనుల్ని ప్రజలు తప్పకుండా విశ్వసిస్తారు, ఆదరిస్తారు. ఆ విధంగా మేము ప్రచారం చేస్తాం. అంతిమ విజయం మాకు లభిస్తుందని మాకు విశ్వాసం. ధన్యవాదాలండి. ప్రధానంగా ఎవరైనా విమర్శలు చేస్తున్న వాళ్ళకి హోదా కావాలా, లేకపోతే హోదా వల్ల కలిగే నిధులను సమకూర్చే ప్రయత్నం మంచిదా కాదా అన్నది అర్థం చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం ఏనాడు ఎప్పుడు చేయలేనంత ఆర్థిక సాయం ఏ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తుందని, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ విషయాన్ని గమనించాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంతో ముఖ్యమంత్రితో కూడా సంప్రదించిన తర్వాతనే ఈ ఆర్థిక ప్యాకేజీకి తుదిరూపులు ఇవ్వటం జరిగిందని, వీటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు అర్థం చేసుకుంటారని, ప్రజలకు మరింత వివరంగా తెలియచేసేందుకు అతి త్వరలోనే సభలను ఏర్పాటు చేసి కేంద్ర నాయకులను పిలిపించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తామని, అంతిమంగా ప్రజలు తమ యొక్క వాదనను, తమ యొక్క ఉద్దేశాన్ని, తమ యొక్క అభిమతాన్ని అర్థం చేసుకుని ప్రజలు సంతృప్తి పడతారనే ఆశాభావాన్ని హరిబాబు వ్యక్తం చేస్తున్నారు.